రైట్, ఇక మనతో పాటు ఉన్నారు ప్రసన్న హరికృష్ణ గారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పీపుల్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు జ్యోతిబా భారత సామాజిక విప్లవ యోధుడు, భారత సామాజిక విప్లవ పితామహుడైనటువంటి జ్యోతిబా ఫూలే, అదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి ఫూలే గారి విగ్రహావిష్కరణ మనకు నెక్లెస్ రోడ్ ఇక్కడ ఐమాక్స్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ సమాజానికి ఒక పెద్ద బిగ్ పుష్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇదే స్ఫూర్తితో తప్పనిసరిగా భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ మిత్రులంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం కూడా భవిష్యత్తు లోపల బీసీ విప్లవానికి సంబంధించినటువంటి ఒక పునాది రాయిగా మారబోతున్నాం అని చెప్పేసి చెప్పడం కోసం ఇక్కడ విగ్రహావిష్కరణ వేదికపైకి రావడం జరిగింది. రైట్ సార్, ఇప్పుడు బీసీలకు పెద్దపీఠం వేస్తా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. సడన్ గా 10 రోజుల ముందే డిసిషన్ తీసుకొని ఇంత సడన్ గా ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏంటి అని ఈ రోజు ప్రతిపక్షాలు అంటున్నాయి. సింపుల్ అని అంటే ఇప్పుడు ఇక ఇది ప్రభుత్వాన్ని విమర్శించడమో సమర్థించడమో కాదు, బట్ ఇక్కడ డ్యూయల్ స్టాండర్డ్స్ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ పాటిస్తున్నది. ఎందుకంటే తెలిసి కూడా బీసీ బిల్లుని ఇక్కడ ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ లేనిది మనకు బీసీ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లోపల సాధ్యం కావు. తెలిసి కూడా అంటే మేము బీసీల వైపు ఉన్నాము అని చెప్పేసి చెప్పుకోవడము, ప్లస్ అది కాదు అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ ఉండడం అనేది డ్యూయల్ స్టాండర్డ్స్ కి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. రైట్, గతంలో ప్రసన్న హరికృష్ణ గారు కూడా మీ వైపు చూసుకున్నట్టయితే చాలా పోరాటాలు బీసీల సైడ్ నుంచి కానీ, ఇటు కొన్ని సామాజిక న్యాయం కోసం కానీ ఇలా ఎన్నో పోరాటాలు చేసిండ్రు. అలాంటిది ఈ రోజు ఒక గుర్తింపు అనేది మీ ముందు కనిపిస్తుంది, ఎట్లా చూస్తున్నారు? సో ఇది అంటే ప్రభుత్వాలు ఏదైనా కూడా ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి అంటే బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా ఇంతకు ముందు మా అన్నగారు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు ఒక మాట చెప్పారు. అంటే 2006 వరకు కూడా బీసీ చైతన్యం అనేది ఎక్కువ మొత్తంలో ప్రతి గ్రామాన గల్లీ గల్లీకి రీచ్ అవుట్ కాలేదు. సో ఇలాంటి విగ్రహాల ఆవిష్కరణ, మహానీయులకు సంబంధించినటువంటి విగ్రహాల ఆవిష్కరణ వల్ల చాలా మందికి వీరికి సంబంధించినటువంటి చరిత్ర, వీరికి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తెలియడం వల్ల వచ్చేటువంటి చైతన్యం రాజ్యాధికారం వైపున వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి పరిణామంగా మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు నిజంగా పెట్టినందుకు? చాలా హ్యాపీ. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, పార్టీలు ఏవైనా కావచ్చు, బట్ ఒక కాజ్ కోసం జెన్యూన్గా ఫైట్ చేసినటువంటి మహానీయుల విగ్రహాలు జ్యోతిబా ఫూలే కావచ్చు, సావిత్రిబాయి ఫూలే గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, కాన్షీరామ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే వారికి సంబంధించినటువంటి లెగసీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ప్రస్తుత తరానికి సంబంధించినటువంటి జెన్జీ కానీ, జెన్ మిలీనియల్స్ కానీ, భవిష్యత్తులో రాబోయేటువంటి జనాల్ఫా వాళ్ళకు కానీ తప్పనిసరిగా తెలియాలి అనేది నాలాంటి వాళ్ళకు సంబంధించిన ఒక తాపత్రయం ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతున్నందుకు హ్యాపీగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు ఇప్పుడు 125 అంబేద్కర్ విగ్రహం ముందే ఈ రోజు జ్యోతిబాబు పూలే గారు అలాగే సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఆవిష్కరించుకోవడం అనేది జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు? మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి దంపతులు అంబేద్కర్ గారే అనేక మార్లు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో నాకు మహాత్మా జ్యోతిబా పూలే గురువు గారు అని చెప్పి, మహాత్మా జ్యోతిబా పూలే, మాతా సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో సోషల్ రిఫార్మ్స్ పేరెంట్స్ లాంటి వాళ్ళు, పేరెంట్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ అంటారు వీళ్ళు. ఇక్కడ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టినప్పటికీ, ఈ స్థలా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏప్రిల్ 11వ తారీఖున ఆయన జయంతి రోజు పెట్టాల్సి ఉండే. ఆ రోజుకు విగ్రహాలు పూర్తి కాలేదు, చేయడం కాలేదు. అప్పుడేదో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి. తర్వాత మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, వి హనుమంతరావు గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని పెట్టడం జరిగింది. ఈరోజు ట్యాంక్ బండి మీదకి మాతా సావిత్రిబాయి పూలే, తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహాలు ఇక్కడికి వచ్చినాయంటే అది ప్రభుత్వం గుర్తించి పెట్టిందని నేను అనను. గ్రామీణ ప్రాంతం నుంచి, జిల్లా ప్రాంతాల నుంచి, మండల ప్రాంతాల నుంచి అనేక మంది బీసీ నాయకులు మాతా సావిత్రిబాయి పూలే, తర్వాత జ్యోతిరావు పూలే, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కొమరం భీం, షేక్ బందగి, తర్వాత వీళ్ళందరి విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఆ చైతన్యం గ్రామీణం నుంచి వస్తుంది కాబట్టి, రూరల్ రిమోట్ విలేజెస్ నుంచి వస్తుంది కాబట్టి, చదువుకున్నటువంటి పిల్లలు యూనివర్సిటీల నుంచి వస్తుంది కాబట్టి, ఇలాంటి పెద్ద పెద్ద సోషల్ రిఫార్మర్స్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళలో ఉండే భావాజాలం మేరకు
వాళ్ళ భావసారూప్యత మేరకు ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఇక్కడ విగ్రహాలు పెట్టిందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇప్పుడు మీరు కూడా అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో బీసీలను గుర్తించలేదు, అందుకే ఈ ప్రభుత్వం బీసీలను గుర్తించి బీసీలకు పెద్దపీఠం వేస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు సభలో వెల్లడిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి జనాభిప్రాయమే చాలా కీలకం. జనాలను మెప్పించడానికి, జనం యొక్క ఆమోదం పొందడానికి మాత్రమే ఏ ప్రభుత్వాలను, ఏ పార్టీలైనా పనిచేస్తాయి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక బీసీ వాదం గట్టిగా వినిపిస్తుంది. బీసీలకు అన్యాయం జరిగిందనే ఒక వాదన వినిపిస్తుంది. బీసీలకు తప్పకుండా అవకాశాలు దక్కాలనే డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవాళ బీసీలను చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తేనే పాలకులు కానీ పార్టీలు కానీ తలొగ్గుతాయి అనడానికి ఇది ఒక నిరసనం. భవిష్యత్తులో కూడా ఎవరైతే మాకు హక్కులు సాధించడం కోసం, లేకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, లేకుంటే అణగారిన వర్గాలు అభివృద్ధి చెందడం కోసం ఎవరైతే గట్టిగా నినదించి ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాలకు ప్రభుత్వాలు, పార్టీలు తప్పక తలొగ్గి ఆ జనాభిప్రాయం మేరకు తమ నిర్ణయాలను, తమ విధానాలను రూపొందించుకుంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకొకటి పోతే వాస్తవంగా ఇవాళ మహాత్మా జ్యోతిరావు గారి, పూలే గారి చరిత్రను మనం చాలా ఆలస్యంగా మన భారతదేశ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. యూరప్ దేశాలలో కార్ల్ మార్క్స్ ఎప్పుడైతే పుట్టి చనిపోయాడో అదే కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే మన భారతదేశంలో పుట్టాడు. అంటే కార్ల్ మార్క్స్ పేరు మీద పార్టీలు పుట్టి అనేక దేశాల్లో కమ్యూనిస్టు రాజ్యాలే వచ్చినప్పటికీ భారతదేశంలో పూలేకి సంబంధించిన ఆలోచనలు కానీ, పూలే ప్రతిపాదించిన సిద్ధాంతాలకు కానీ పెద్దగా ప్రచారం లభించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయ కారణాలే. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పూలేని గుర్తించడం, పూలే భావ సిద్ధాంతాలను గౌరవించడం, ఆయన గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది శుభపరిణామం. ఇది మొదటి అడుగుగానే మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. ప్రతి ఇంటికి పూలే చేరుకోవాలి, ఒక అంబేద్కర్ చేరుకోవాలి, సావిత్రిబాయి పూలే ఇట్లా వీళ్ళందరూ చేరుకున్నప్పుడే ఒక సమాజం సాధ్యమవుతుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలే కాదు, ఇంకా బీసీలకు సంబంధించిన పోరాటంలో చేసిన వాళ్ళందరి విగ్రహాలను కూడా ఆల్మోస్ట్ సిటీ అంతటా కూడా పెడతాము అని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు, కొంతమంది నాయకులు ఇప్పుడు సభలో వెల్లడిస్తున్న సందర్భం చూస్తాం. అది సాధ్యమవుతుంది అంటారా? ముఖ్యంగా ఇది కేవలం విగ్రహాలను పెట్టి, బీసీల నాయకుల యొక్క విగ్రహాలను పెట్టి తూతూ మంత్రంగా చేతులుకోవడం కాదు. ఒక శుభ పరిణామం ఏంటంటే బీసీలకి ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే, మాతా యొక్క మన సావిత్రి పూలే విగ్రహాలు పెట్టడం మంచి పరిణామం. కానీ విగ్రహాలను పెట్టి బీసీలకు ఏమో చేశామని విగ్రహాలతో చేతులకు పని చేయకూడదు. ముఖ్యంగా బీసీ విద్యార్థులకు కావాల్సినటువంటి జనాభా పరంగా వాళ్ళకి విద్యారంగంలో రావాల సీట్లను 61% జనాభా ఉన్న విద్యారంగంలో సీట్లను 60% ఇవ్వాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో అధికారాలు లేకుండా కేవలం బాధ్యతలు మాత్రమే ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్కి ఇవ్వడానికి కంగణం కట్టుకున్న ప్రభుత్వము చట్టసభల లోపల అధికారాలు, బాధ్యతలు సమానంగా చట్టసభల లోపల బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ 50% లిమిట్ దాటిపోదు, ఏ కోట్లు కొట్టేయదు. ఆ కోణంలో ఎవరెందుకు ఆలోచించట్లేదు? కేవలం విగ్రహాలకు మాత్రం పరిమితం కాకుండా చట్టసభల లోపల బీసీలకు 33% రిజర్వేషన్లు, ఎమ్మెల్యే ఎంపీసీలకు 33% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే మంచి అవకాశం ఉంటుంది. అది బీసీలకు ఏదో మంచి అవకాశం ఉంటుంది. అదే సమయం లోపల విద్యారంగంలో, ఉన్నత విద్యారంగంలో బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారంగా 60% ఉన్న బీసీలకు మినిమం 50% ఉన్న రిజర్వేషన్ 10 చేయాలి. అదేవిధంగా ఉద్యోగ రంగం లోపల జనాభా ప్రకారం రిజర్వేషన్ వాళ్ళు కోరుకుంటున్నాము. కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం కాకుండా ముఖ్యంగా మంత్రి పదవుల్లో కూడా బలహీనమైన మంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం 7% మాత్రమే బడ్జెట్ ఉన్నటువంటి 3 శాఖలను బీసీలకు పడవేసి ముఖ్యంగా 93% బడ్జెట్ ఉన్నటువంటి ముఖ్యమైన శాఖలు అగ్రకులాల చేతిలో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసము? కనుక మీరందరూ కూడా బీసీలకు జనాభా ప్రకారంగా మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి, బీసీలకు జనాభా ప్రకారము విద్యారంగంలో సీట్లు ఇవ్వాలి, బీసీలకు జనాభా ప్రకారము ఈ యొక్క చట్టసభల్లో సీట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కేవలం విగ్రహాలకు మాత్రం పరిమితం కాకుండా మీ చర్యలు అధికారాలు పంపడంలో, అధికారాల యొక్క పంపకంలో మీ యొక్క బాధ్యత సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ట్యాంక్ బండి మీద నిర్వహించుకోవడం నిజంగా చాలా అంటే చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ యంగ్ జనరేషన్కి కూడా వీళ్ళు ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పకనే చెప్తూ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి యువతకు చాలా మందికి జ్యోతిరావు పూలే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, వారి ఆశయాలు కానీ చాలామంది వ్యక్తులకు ప్రస్తుత పరిణామంలో తెలియదు. ఇలాంటి విగ్రహాలు పెట్టినప్పుడు కొంత ఆలోచించే సందర్భం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం అనేది చర్చకు వస్తుంది. అయితే విగ్రహాలు పెట్టినప్పుడు ఆ విగ్రహానికి ప్రాధాన్యత లేని ఉత్సవ విగ్రహంగా కాకుండా కూడా
మనము అంటే ఏదైనా పోల్చినప్పుడు ఉత్సవ విగ్రహంగా చెప్తారు తప్ప అంటే రబ్బర్ స్టాంప్ లాగా వేస్తే పడి ఉంటుంది లేకుంటే పక్కన ఉంటుంది అనే విధంగా బీసీలని వాడుకోకుండా నిజంగా బీసీలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శక్తుల్ని సామర్థ్యాల్ని ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహనీయులైనటువంటి జ్యోతిరావు పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే ఆశయాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క బీసీ వ్యక్తులు నడుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఈ విగ్రహం ఆవిష్కరణ చేయాలని ముందే ఎందుకు అనిపించలేదు, ఇప్పుడే ఎందుకు అనిపించింది అంటారు? ఈరోజు ఎన్నో సంవత్సరాల సంది ఇక్కడ విగ్రహాలు పెట్టాలి హైదరాబాద్లో అని అన్ని కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అడగడం జరుగుతుంది. ఈరోజు దీనికి ముఖ్య కారణం హనుమంతరావు గారు, ఎవరైతే పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారో బీసీ ఈరోజు ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా వారు చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే నాగేందర్ గారు కూడా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ప్లస్ సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఇక్కడ ఉంటే ఈరోజు ఆ రోజు టెక్నాలజీ లేని రోజులలో కూడా వీరిద్దరూ తను విద్యావంతుడై తన భార్యకు కూడా విద్య నేర్పి, మీకు తెలుసు మహారాష్ట్ర అనే పూలే అనే ఒక గ్రామంలో వీరు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఏ విధంగా జరిగింది. వీరు రేపు ఈరోజు విద్యార్థులకు రేపు వీరు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాంతంలో ఇంత విలువైన విగ్రహాలు పెట్టించడం చాలా సంతోషకరమైనది. అంటే ముందు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? ముందు ఆలోచన అని అంటే పరంపరగా ప్రభుత్వాలు ఇంతకుముందు ప్రభుత్వాలు పెట్టలేకపోయినాయి. ఈ ప్రభుత్వంలో వీరి గురించి బాగా తెలిసిన వారు కనుక ముఖ్యమంత్రి గారు వీరి విగ్రహాలు పెడితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఒక బీసీగా ఈరోజు మన ఏదైతే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు ఉన్నారో వారి విగ్రహం ఇక్కడ ఉండడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి ఒక బీసీగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.